ఎంఎన్ఆర్ తాజా అప్డేట్స్ ఏంటి ఇన్సిడెంట్లో? రేణేశ్వరి మనం చూస్తూ ఉన్నాం. ఈ చాలా ఘోరమైనటువంటి ప్రమాదంగా మనం దీన్ని అభివర్ణించుకోవచ్చు. మొత్తం మనం చూస్తున్నట్లయితే 240 మంది ఇందులో ప్రయాణిస్తూ ఉన్నారు. ఇందులో 2 పైలట్స్ ఉంటే 10 మంది విమానయాన సిబ్బంది ఉన్నారు. ఇందులో 217 మంది పెద్దవాళ్ళు ఉంటే 10 మంది చిన్నపిల్లలు ఉన్నారు. మరోవైపు 2 పని సిబ్బంది అంటే విమానానికి సంబంధించినటువంటి పని సిబ్బందిగా మనకు అక్కడ తెలుస్తూ ఉంది. మరోవైపు మనం కనుక పరిశీలించినట్లయితే ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఉన్నారు, ఆరా తీస్తూ ఉన్నారు. ఆయన ఇన్ఫామ్ చేశారు ఖచ్చితంగా అమిత్ షాని అక్కడికి అహ్మదాబాద్ వెళ్ళమని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన ఎయిర్ ఇండియా విమానం ఇది. సో ఎయిర్ ఇండియా కూడా స్పందించింది. ఈ ఘటనకి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం చూసినట్లయితే ఇక్కడ చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది ఈ సంఘటన ఎయిర్పోర్ట్కి సమీపంలో జరిగినట్టుగా డీజీసీఏ అధికారికంగా తను ప్రకటించింది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలపైన రిపోర్ట్ ఇచ్చేది, స్పందించేది డీజీసీఏనే. సో అది ఇమీడియట్గా రియాక్ట్ అయింది, ఇమీడియట్గా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరీ ముఖ్యంగా ఇందులో మనం క్లియర్గా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 52 మంది బ్రిటన్ దేశస్తులు ఉన్నారు ఇందులో. ఇది చాలా ఇంపార్టెంట్ అంశంగా పరిగణించే అవకాశం ఉంది. మరోవైపు 7 పోర్చుగల్ దేశస్తులు అయితే 1 కెనడియన్గా మనకు తెలుస్తూ ఉంది. అంటే ఓవరాల్గా మనం కనుక చూసినట్లయితే మొత్తం ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళ ప్రయాణికుల సంఖ్య 240 మంది అయితే 168 మంది ఇండియన్స్ ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన అటువైపు ప్రభుత్వం స్పందించింది, మరోవైపు ఎయిర్ ఇండియా స్పందించింది. దీనికి సంబంధించి ఇప్పటికే రామ్మోహన్ నాయుడుతో మోదీ కూడా ప్రధాని మోదీ ఫోన్ లైన్లో మాట్లాడారు. దానికి ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. అక్కడ సహాయక చర్యలపైన ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇందులో ఎవరైతే పైలట్స్ ఉన్నారో వాళ్ళు కుందన్ క్లైన్ అదేవిధంగా సుమిత్ సబర్వాల్గా కూడా మన ఉన్నారు. వీళ్ళు కూడా ఇద్దరు కూడా చాలా సీనియర్సు, వెరీ వెల్ ట్రైన్డ్ పైలట్స్గా ఎయిర్ ఇండియా ప్రకటించింది ఇప్పటికే. మరోవైపు అమిత్ షాను అహ్మదాబాద్లోనే వెళ్ళమని అదేవిధంగా అక్కడ దగ్గరుండి పర్యవేక్షించినట్టుగా కూడా ప్రభుత్వం చెప్పింది, నరేంద్ర మోదీ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 2025 జూన్ 12వ తేదీ మధ్యాహ్నం అంటే ఈరోజు మధ్యాహ్నం 1:40 బయలుదేరినటువంటి ఈ విమానం ఒక్కసారిగా దగ్గరలోనే టేకాఫ్ అయిపోయిన వెంటనే కుప్పకూలిపోయింది. విమానంలో సుమారు 240 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 217 మంది పెద్దలైతే 10 మంది చిన్నపిల్లలు ఉన్నారు. 2 విమానయాన సంస్థకి సంబంధించినటువంటి సిబ్బందిగా దాంట్లో ఉన్నారు. రేణుశ్రీ, అయితే ఈ విమానం ప్రమాదం సంభవించడం గురించి ఏమైనా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగిందా ఎంఎన్ఆర్? డెఫినెట్గా అంటే అది ఇంకా మనకి ఖచ్చితంగా చెప్పాలనుకున్నట్లయితే ప్రమాదం ఎప్పుడు సంభవించింది, ఎలా సంభవించింది, ఎన్ని గంటలకు సంభవించింది, దాంట్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఇవన్నీ కూడా కేటగారికల్గా చాలా క్లియర్గా వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదానికి ఎగ్జాక్ట్గా గల కారణాన్ని ఇంకా అంచనా వేయాల్సి వస్తుంది. దర్యాప్తు చేస్తున్నారు, విచారణ ఆ దిశగా ప్రారంభమైంది. సో బహుశా సాయంత్రం కల్లా దానికి సంబంధించినటువంటి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకొక తాజా అప్డేట్ ఏంటంటే అహ్మదాబాద్ ఎక్కడైతే ఈ విమానం కూలిపోయిందో వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి వెళ్ళారు, సహాయక చర్యలు ప్రారంభించారు. ఇమీడియట్గా క్షతగాత్రుల్ని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడికి 40 మంది మరణించినట్లుగా కూడా మనకి అనఫీషియల్గా సమాచారం అందుతుంది. బహుశా ఈ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందన్నట్టుగా కూడా కొన్ని వేదికలపైన వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి మనం అంచనా వేయాల్సి ఉంటుంది. రేణుశ్రీ.